అందరికి హాయ్ అండి. నేను మీ తెలంగాణ యాదగిరి. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ తెలుసుకుందాం. నీటి కొలనులో లేదా నీటి కాలువలో చెరువులో గాని మన ఈత కోసం అని వెళ్ళి పిల్లలు చనిపోతురు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. దీనికి ఒకటే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ వాడు తల్లిదండ్రులు కాడున్నంతసేపు మంచిగానే ఉంటాడు, దోస్తులతో పోగానే ఇంటికి శవమై వస్తాడు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. ఫ్రెండ్స్ ఒకనికి ఈత వస్తుంది అనుకోండి, వాడు ఒక ఇద్దరిని ఈత నేర్పించడానికో దేనికో తీసుకెళ్తాడు. ఆడ గార్డియన్ అంటే పెద్దవాళ్ళతోటి తీసుకొని పోతే ఏ బాధ ఉండదు ఈత వచ్చిన వాళ్ళతో కూడా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, పొరగాళ్ళతోటి ఇక అదే ఫ్రెండ్షిప్ లా పోయి ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ మాక్సిమం ఈ యొక్క మరణాలు అనేవి సంభవించవు ఈత ఈత సమయంలో. ఎందుకంటే ఆడ గార్డియన్స్ ఉంటారు, దాదాపుగా అలాంటివి జరగవు ఇన్సిడెంట్స్. ఇంకోటి లోతు కూడా తక్కువ ఉంటది. ఈ చెరువులు, కుంటలు, బావులు, ఈ కాలువలు, నెక్స్ట్ ఇంకోటి చెరువు, వీటి విషయాలు ఏమైతుందంటే, నదులు గాని ఒకడ లోతు తక్కువ ఉంటది, ఇంకొంచెం లోపల పోతే లోతు సడన్ గా ఎక్కువ ఉంటది. అంటే హెచ్చుతచ్చులు ఉంటాయి భూమిలో. దీని వల్ల ఒకటి ఈత వచ్చినోడు మనకి నీటిలో దిగినప్పుడు వాడు ఈత కొడుతున్నాడు, మిగిలిన వాళ్ళు దిగుతారు కదా. దిగినప్పుడు ఎవరికైతే ఈతరాని పర్సన్ ఉండో వాడు లోతు పోతుంటే భయపడతాడు. భయపడి ఈ ఈత వచ్చినోడు కూడా లోపల గుంజుకోబోతుంటాడు. వాడిని కాపాడుతాడు, ఇంకోటి దిగుతాడు. అట్లా చనిపోతూనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈతకి ఫస్ట్ టిప్స్ చూద్దాము. ఈతకు కావాల్సింది ఏంటంటే, ఈత వచ్చిన ఒక మనిషి ఉండాలి, పక్క బలమైన వ్యక్తులై ఉండాలి. రెండవది ట్యూబ్ గాని లేదా బెండ్లు గాని నడుము కట్టుకొని మెల్లగా ఫస్ట్ లోతు తక్కువ ఉన్న కాడ పోయి కాస్త ప్రాక్టీస్ చేయాలి. పోగానే ఈత కొట్టొద్దు. ఒక 2 days దాకా ఈ ఊపిరి బిగబట్టడం మిన్నే, తర్వాత మెల్లగా కొంచెం కొంచెం ఇట్లా ఈత కొడుతూ ఉంటే మాక్సిమం 5 నుంచి 35 రోజుల మధ్యలో ఈత రావడం జరుగుతుంది చాలా మందికి. దాన్ని ప్రాపర్ గా ఒక ట్రైనర్ తోటి వెళ్ళాలి. ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్లొద్దండి. ఒకవేళ తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొని పోవాలి. మనం చాలా మంది పెద్దవాళ్ళకు కూడా ఈత రావట్లేదు, ఇది మేజర్ ఇష్యూ. ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా ఈత వస్తే మంచిది. ఇప్పుడు ఏమన్నా మనం విహారయాత్రలో పోతాం, లేదా తీర్థయాత్రలో పోతాం, లేదా ఇతర బీచ్ ల కట్టి పోతాం. అప్పుడు మనం కాపాడేదోడు ఎవడు కాపాడలేడు. ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. వెనకట ఒక కుల వృత్తులు ఆ ఏరియా పూజారి ఒక పడవలో బయలుదేరుతారు వేరే అవతల నది దగ్గరికి, అంటే అవతల ఉన్న ఊరికి వెళ్తారు. ఆయన అంటున్నాడు అందరినీ, నీ మొగానికి వేదాలు వచ్చా అని ఒక ఆయనని, నీ మొగానికి ఉపనిషత్తులు వచ్చా, వేదాంగాలు వచ్చా, బ్రాహ్మణ ఉపనిషత్తులు వచ్చా అని చెప్తా ఉన్నాడు. ఆ పడవ మెల్లగా ఎక్కడైతే మనకి అవతల ఊరికి దగ్గరలో ఉండగానే దానికి ఒక హోల్ పడుతుంది. దాంతో ఆ కుల వృత్తులు వాళ్ళందరూ దరదర దూకి ఒడ్డుకు బయలుదేరుతారు. అయితే వెళ్ళేటప్పుడు చివరికి ఒక మనిషి ఉంటాడు, ఒక పర్సన్. ఆయన ఏమంటే, స్వామీజీ మీరు ఇన్ని చెప్పారు కదా, మరి ఇంతకు మరి మీకు ఈత వచ్చా అన్నాడట. నాకు ఈత రాదు అన్నాడు. అట్లుంటది కాదు. ఇక వాళ్ళందరూ బతికిపోయారు, ఈత రాయన పొడవలో మునిగిపోతాడు. కాబట్టి మొన్న నేను కూడా శ్రీశైలం పోయినప్పుడు కూడా పొడవకి ఏదో మోటార్ ఖరాబ్ అయ్యి, అంటే ఇంజన్ ఉంటది కదా, ఇంజన్ కాలిపోయి స్మెల్ వస్తుంటే అమ్మట ఆయన బెండ్లు ఇచ్చిండు అందరికి దెబ్బ ఆగ మేఘాల మీద. ఎందుకంటే ఇలాంటి ఒకటి కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి కళ్ళ ముందరనే. ఎక్కువసేపు పట్టదండి. నీళ్ళలో మునిగి చావడానికి మనిషికి కావాల్సింది కేవలం 1-2 minutes లో చనిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా మందికి తెలిసే విధంగా చేయండి. ఫస్ట్ మీకు చెప్పినట్టుగా నేను ఒక బలమైన వ్యక్తులను ఈత వచ్చిన వాళ్ళని తీసుకొని పోవాలి. రెండోది ఒక 2 రోజుల దాకా నీళ్ళల్లో తక్కువ లోతులో బెండ్లు కట్టుకొని ఆ నీటి భయం పోవాలి. మూడోది చిన్న చిన్నగా కాలు చేతులు ఇట్లా ఆడిస్తూ ఈత కొట్టాలి. మీకు ముందే చెప్పాను, ఎమ్మటే దూకంగానే ఈత రాదు ఎవరికి. 5 నుంచి 15 లేదా 35 రోజుల మధ్యలో ఈత రావడం జరుగుతుంది. ఈ విషయం అందరు గుర్తుపెట్టుకోండి. సేఫ్ గా ఉండండి, ప్రశాంతంగా ఈత నేర్చుకోండి. ఈ ఎండాకాలం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి అందరికి. ఓకే, బాయ్.